న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. జిల్లా గోకవరం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీలో అతిరథ మహారథుల మధ్య భారీ జన సమూహంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు. జిల్లా గోకవరం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీలో అతిరథ మహారథుల మధ్య భారీ జన సమూహంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు. జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, విశాఖపట్నం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, సోము వీర్రాజు, చిలుకూరి రామకుమార్ బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ కండువ వేసి ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించి నివాళులు అర్పించారు. అధ్యక్షులు కత్తపస్వాది గారిని గదిపై రావాల్సిందిగా కోరుతున్నాం. పత్తిపాడు అసెంబ్లీ కన్వీనర్ సింగల్ సత్యరాజ్ గారిని, పిఠాపురం అసెంబ్లీ కన్వీనర్ బివికే రాజు గారిని, కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ గారిని, తొలి కన్వీనర్ వెలుగు గోపాలకృష్ణ గారిని, పెద్దాపురం కన్వీనర్ విత్తనాల వెంకటరమణ గారిని, కాకినాడ రూరల్ కన్వీనర్ పెద్దాల లేల గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వాజ్పేయి గారి పుట్టినరోజు వేడుక కూడా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా గత అనేక రోజులుగా కష్టపడి పనిచేసిన వారందరూ ఈ కొద్ది సమయం కేటాయించి అందరూ లోపల పంపించి కష్టపడవలసిందిగా కోరుతున్నాం. మరి కొద్దిసేపట్లో సమావేశం ప్రారంభమవుతుంది. వందే మాత్రంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది తెలియజేస్తున్నాం. సమావేశం ప్రారంభమవుతుంది.
కొంచెం బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చారండి. సభ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి సో బయట ఉన్న వాళ్ళందరినీ లోపల పంపించాలి. యానాం సహకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యానాం బ్లాక్ రైతుల ఉత్పత్తి సహకార సంఘం ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక ప్రాంతీయ పరిపాలనా అధికారి మునిస్వామి పర్యవేక్షణలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా యానాం సహకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యానాం బ్లాక్ రైతుల ఉత్పత్తి సహకార సంఘం ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక ప్రాంతీయ పరిపాలనా అధికారి మునిస్వామి పర్యవేక్షణలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా ముఖ్య అతిథిగా హాజరైన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి శ్రీ మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు. భారతదేశం అంతటా కొత్తగా నమోదైన 10,000 సహకార డైరీ, ఫిషరీస్ మరియు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను నిర్వహించగా ఇందులో భాగంగా యానాంలో ఈ కార్యక్రమం చూపి నిర్వహించారు. మునిస్వామి మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, పంట అవసరాల నిమిత్తం నీరు వచ్చేలా చూస్తున్నామని, రైతుకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తమ రైతు అవార్డు పొందిన సందర్భంగా మాజీ టీ సత్యభాస్కర్ ను మల్లాడి అభినందించి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు వ్యవసాయం ఇంకా బాగా అభివృద్ధి చేయాలని, పంటలు బాగా పండించాలని, ప్రజల అవసరాల కోసం సీఎంతో మాట్లాడి అన్ని విధాలు ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. On the board of agriculture, deputy director in charge, Mr. Jogi Rao. గౌరవనీయులైన స్పెషల్ రిప్రజెంటేటివ్ టు పుదుచ్చేరి శ్రీ మల్లాడి కృష్ణారావు గారికి మరియు To be useful for the welfare of the society. You all know cooperation is nothing but a joint. You have to combine, you have to work together. It is a combined efforts to make the society. And the very first day, from the first day itself, I see the progress right from the Majiti Sarkar when you met me and along with his Kola Gudeswar Rao in my office. That time from I slowly it's going and one day it's achieved. So it's a delay for the cooperation, and this at the juncture I am proud to announce that the National Cooperative Development Board NCDC has already sanctioned some 18 lakhs rupees for the society, and it will be released 3 lakhs for 6-month period. That is 6 lakhs for 3 lakhs maintenance of the society. So it is a great achievement on the part of the cooperative department, cooperative sectors, and other peoples who are behind that for work together, and they are achieved. Appreciate sir. My congratulations to all of you and your member also. Thank you very much. A good effort and well done. With that, I appreciate all the people who bear the success of this program. And this day, all over the country, some 10,000 societies, the cooperative societies, have been launched and will be inaugurated. So, we have one. We have to proud for that. We have one among that 10,000, and it will be reflected all over the India. So, I appreciate all of them once again, and I thank the special representative for coming and raising the occasion on behalf of cooperation.
and I again thank you, sir, and the participant also I thank again and all. అలాగే ఈ విధంగా రైతుకి మినిమం చేయవలసిన ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఇది 1997లో రైతుకి పంట పండించుకోవడానికి పంట పండించిన మార్కెట్ కమిటీ ద్వారాగా ఇవ్వడం అన్నది విశ్వనాథం గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉండగా మొట్టమొదటిసారి మనం మినీ సేవ్ స్టేషన్ లో మంచి వర్షంలో ఉండగా కింద మీటింగ్ పెట్టి రైతులతోటి అప్పుడు అనౌన్స్ చేస్తే 97 అనౌన్స్ చేస్తే 98 నుంచి డబ్బులు రావడం మనకు మొదలు పెట్టింది రైతుకి. ఇప్పుడు భారత ప్రభుత్వాలు స్టేట్ ప్రభుత్వాలు నీకు పంట వేసుకుంటే 5,000 ఇస్తాం 10,000 ఇస్తాం అని ఇప్పుడు చెప్తున్నాయి. 97, 98 ఆ రోజు నుంచి కూడా. దాని తర్వాత మళ్ళా మన యానంలో మేధావులు ఎక్కువ అసలు పంట మీకు మార్కెట్ కమిటీ రాకుండా వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తున్నారు అన్నది ఫస్ట్ పాయింట్. 2 ఇండస్ట్రీస్ గా కొనేసుకున్న దాన్ని పండించడానికి ఎందుకు మీరు పర్మిషన్ ఇస్తున్నారు, దానికి గవర్నమెంట్ ఎందుకు మీకు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాయి, ఎందుకు ఇస్తున్నారు అనేది 2. 3 అగ్రికల్చర్ గా ఉన్న దాన్ని రెసిడెన్షియల్ చేసుకుని ఇంకా కొంతమంది పంటలు పండిస్తున్నారు, దానికి ఎందుకు ఇస్తున్నారు. ఇవి మన నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, మనంతా కూడా నెగిటివ్ గా ఉంటుంది. ఓన్లీ వాడు ఏదో ఆ పక్కన పొలం అంతా కూడా అగ్రికల్చర్ నుంచి చేసుకున్నాం, 23 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఫ్లవర్ షో అంటే విజిబుల్ షో. మీరు విజిబుల్ షో అంటే అది చూడడానికే విధంగా చేస్తున్నారు తప్ప విజిబుల్ మనం పండితే ఈ విధంగా తీసుకోవచ్చు అన్నది ఎంతమందిని మనం చేసుకోగలిగారు. ఇంటి దగ్గర పెట్టొచ్చు, గుండి దగ్గర పెట్టొచ్చు, డాబా మీద పెట్టొచ్చు, ఇవన్నీ పెట్టొచ్చు అని చెప్పేసి కొంత అవేర్నెస్ వచ్చింది. ఇది టీటీ జోషా, ఇది చీఫ్ సెక్రటరీ. వారి మైండ్ లో నేను చెప్తే నా మైండ్ లోంచి అసలు షేర్ చేస్తే నాకు ఆ రోజుల్లో జానకరామన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇలా కానీ కోఆపరేట్ చేయకుండా టీటీ జోషప్ ఈవేళ అక్కడ ఉన్నాడో మనిషి లేడున్నాడో తెలియదు. నాకు షేర్ చేస్తే ఇది కృష్ణారావు స్టార్ట్ చేయి అని ఆ రోజుల్లో 3 లక్షల రూపాయలతో మొదలు పెట్టాం. ఇప్పుడు 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అవేర్నెస్ తప్ప ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది వెజిటబుల్స్ ఈ విధంగా పట్టుకోతున్నారు, ఇంత గెల ఉంది, ఇది ఏ విధంగా పండించాలి, ఏ విధంగా గుమ్మడికాయని పండించాలి, ఇంత సైజుని ఎలా పండించాలి అన్నది ఎంతమంది. ఇప్పుడు మన యానం కాకుండా బాబీ ఈవేళ కూడా పొద్దున బాబీకి చెప్పాను, బాబీ మొన్న వారం రోజుల క్రితం చెప్పాను, నువ్వు వెహికల్ ఇస్తాం ఎక్కడికి వెళ్ళిపోయినా పట్టుకొచ్చి చూసేటికి ఇంత 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 ఉంటుందా అద్భుతంగా ఉన్నట్టుగా అనిపించాలని చెప్పేసి అంటున్నాం. దాన్ని మనం తయారు చేసి ఎందుకు మనం చేయలేకపోతున్నాం. ఈవేళ నైట్ కు వచ్చాడు, ఇప్పుడు ఇందాక వాళ్ళు ఎదుర్కొంటానే సీఎం కి అగ్రికల్చర్ మినిస్టర్ కి డైరెక్టర్ కి చేసి డైరెక్టర్ ఫోన్ లో మాట్లాడారు. 35 లక్షలు మాకు ఇక్కడేమో మాకు డబ్బులు ఉన్నాయి, 25 లక్షల రూపాయలు అక్టోబర్లోనే 10 లక్షలు తీస్తారట. అడ్మినిస్ట్రేటర్ మీటింగ్ పెట్టారు, నేను అందరు కమిటీ మెంబర్స్ అందరూ చూసి ఫ్లవర్ షో అండ్ వెజిటబుల్ షోకి 35 లక్షలకి 35 లక్షలకి ఇంకా షార్టేజ్ వస్తుంటే 1,60,000 నేను ఇచ్చాను. ఒక 3 నెలల క్రితమే ఆ విత్తనాలకి అని ఇంకా వరకు శాంక్షన్ రాలేదు. రేపు మొక్కలకి వెళ్ళాలి 1,00,000 రూపాయలు నిన్న అని చెప్పేసి వాళ్ళు బతున్నాడు, నువ్వు ఎవరో బాబు నేను 4 రోజుల్లో ఇస్తానండి. ఈ పూణే మొక్కలకి వెళ్ళాలి, డబ్బులు లేవు. 25 లక్షలు 10 లక్షలు మంది రెడ్యూస్ చేశారు. నేను వెంటనే మీరు ఈ విధంగా ఉన్న దాన్ని మీరు ఎందుకు రెడ్యూస్ చేశారు అని అంటే మీ డీడీ గారు ఎలా కూడా మీకు చెప్పలేదేమోనండి, మీరైతే వదలరు అని చెప్పేసి నాకు కుదరదు. తర్వాత 2వ శాంక్షన్ ఇస్తానంటే నో, ఇప్పుడే పంపిస్తున్నాను, నాకు 35 lakhs ఎక్స్పెండిచర్ శాంక్షన్ ఫైనాన్షియల్ శాంక్షన్ తోటి ఇవ్వాలి, మీరు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వండి, నేను సెక్రటరీతో మాట్లాడతాను అని చెప్పేసి మాట్లాడితే ఇప్పుడు వెంటనే అక్కడి నుంచి లెటర్ రప్పించేసి వాట్సాప్ చేసి పంపించడం జరిగింది. మీరు ఆ విధమైన రైతుల దగ్గర నుంచి అవ్వచ్చు, ప్రజల దగ్గర నుంచి అవ్వచ్చు, ప్రజల దగ్గర నుంచి ఇది కావాలి అంటే తప్ప నాయకులు అనుకున్నవాళ్ళు ఎమ్మెల్యే అనుకున్నవాళ్ళు అనుకున్నవి ప్రజలకి మీద దుద్దడమే పనికొస్తారు తప్ప ఇది అవ్వదు. మన వెంకటరావు గారు కానీ భాస్కర్ గానీ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని షార్టెస్ట్ టైంలో ఈ సొసైటీని రియాలిటీ చేసేసి దానికి రిజిస్ట్రేషన్ చేసేసుకుని ఈ రోజు 18 లక్షలు మనకు ఫండ్ తెప్పించి మన సొసైటీలో పెట్టడం అనేది అది చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు, కానీ చాలా పెద్ద విషయం అది. సో వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దీంట్లో గవర్నమెంట్ సహకారం మనకి ఇంతవరకు ఇప్పుడు దాకా ఏమీ లేదు. బట్ ఈ రకమైన సొసైటీ ఫామ్ చేయడం వల్ల అవసరం ఏమొచ్చిందంటే ఇప్పుడు దేశంలో మన జీడిపి అంటే ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థ 5వ స్టేజ్లో ఉంది. ఇప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్ 3వ స్టేజ్కి తీసుకెళ్లాలంటే ఆ దేశంలో ఉన్న రెవెన్యూ, ఆ దేశంలో ఉన్న రిసోర్సెస్ అంటే భూముల నుంచి వచ్చేది కానీ, లేకపోతే మనుషుల తెలివితేటలు కానీ, లేదంటే ఏదైతే నేచర్ పరంగా మనకు అందుబాటులో ఉంటుందో దాన్ని తక్కువగా వాడుకుని ఎక్కువగా ఉత్పత్తి
హయ్యర్ వాల్యూ కనుక ఉత్పత్తి కనుక చేయగలిగిన ఏదైతే దేశాలు ఉంటాయో వాళ్ళు ఆర్థికంగా బాగా పురోభివృద్ధి చెంది ఈ రోజు అమెరికా ఆ స్టేజ్ లో ఉందంటే ఈ చరిత్ర అంతా వాళ్ళు ఎప్పుడెప్పటి నుంచో స్టార్ట్ చేసి వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చారు. మనం ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే డెవలప్ అయిన కంట్రీస్ చూసి మనం ఆ రకంగా మనం ట్రాన్స్ఫార్మ్ అయితే తప్ప మనం ముందుకెళ్ళలేం. కాబట్టి నేషనల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు ఈ ఫార్మర్స్ అందరినీ నా చేలో నేను ఈ రోజు చెప్తున్నాను, నేను ఎకరానికి 40,000 ఖర్చు పెట్టాను. నేను ఈ ఒక్క పంట పండించడానికి 20 బస్తాలు పంట పండించడానికి నేను వర్షాకాలం పంటకి I have spent 40,000 rupees per acre, sir. But whereas the farmers who are on the beginning of the canals, they spend only 30,000 rupees per acre and they get 35 to 40 bags per acre. But here I am spending 40,000 and not even getting 20 acres because I am at the tail end of the canal. So there is a gap of nearly 20,000 rupees more expenses and 10 bags less production. It is not because that I have not properly addressed the farm. It is because of the soil condition and my water availability and then the right seed and right time application for any farm. ఏ రైతుకైనా సరే అదునికి పొదునికి చేసేదే వ్యవసాయం. నేను ఇవాళ రేపు చేద్దాంలే అనుకుంటే కనుక వాతావరణం సహకరించదు. మనకు టైంకి సప్లై చేయాలంటే మనకు కావాల్సిన ఇన్పుట్స్ అన్ని మనకి క్వాలిటీ ఇన్పుట్స్ అన్ని కూడా అందుబాటులో ఉండాలి. అటువంటి అందుబాటు మనకు అంతకుముందు ప్యాసిక్ ఉండేది, అది ప్యాసిక్ కనుమరుగు అయిపోయిన తర్వాత మనకు రైట్ టైంలో మనకి ఎఫ్పిఓ వచ్చింది. ఇప్పుడు చక్కగా ఈ ఎఫ్పిఓని వాడుకుని మనందరం కలిపి కూర్చుని మనకు ఆ 18 లక్షలు కాకపోతే ఇంకో 18 లక్షలు మన మెంబర్స్ వేసుకునైనా సరే వారు చెప్పినట్టుగా ఒక ట్రాక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇన్పుట్స్ అవ్వచ్చు, క్వాలిటీ ఇన్పుట్స్ అవ్వచ్చు చూసుకుని అందరం కలిపి ఇప్పుడు మనకి ఇక్కడ ఉండడానికి ఎంత సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి ఆంధ్రాలో ఉంది, ఒరిస్సాలో ఉంది, తమిళనాడులో ఉంది, కేరళలో ఉంది. ఇక్కడ కానీ యానం పర్టికులర్ గా పాండికి వచ్చేటప్పటికి నేను ఇప్పుడు ఈ పండించిన ధాన్యం అమ్ముకోవాలంటే నేను పక్కన ఉన్న ఆంధ్ర రైతులు బతిమాలుకోవాల్సి వస్తుంది. బాబు నీ అకౌంట్ లో సప్లై చేస్తాను, నువ్వు నాకు డబ్బులు తీసుకుని గవర్నమెంట్ నుంచి ఇవ్వని చెప్పేసి మన పరిస్థితికి ఒక క్లారిటీ లేదు. అలాగే వాటర్ రిసోర్సెస్ కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో అతి పురాతన రోమన్ క్యాథలిక్ చర్చి ఆవరణాన్ని క్రిస్మస్ సందర్భంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ అలంకరణతో పచ్చని మొక్కలతో అలంకరణ చేసి క్రిస్మస్ వేడుకలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి దైవ కృపకు పాత్రులు కావాలని చర్చి ఫాదర్ కోరారు. అనంతరం చర్చిలో భక్తులు కొవ్వొత్తులు వెలిగించి వారి బాధలు యేసు ప్రభు వారికి చెప్పుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో అతి పురాతన రోమన్ క్యాథలిక్ చర్చి ఆవరణాన్ని క్రిస్మస్ సందర్భంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ అలంకరణతో పచ్చని మొక్కలతో అలంకరణ చేసి క్రిస్మస్ వేడుకలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి దైవ కృపకు పాత్రులు కావాలని చర్చి ఫాదర్ కోరారు. అనంతరం చర్చిలో భక్తులు కొవ్వొత్తులు వెలిగించి వారి బాధలు యేసు ప్రభు వారికి చెప్పుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా క్యాథలిక్ చర్చి భక్తులతో కిక్కిరిసింది.
my fellow Arab people, a happy, prosperous Christmas to all. Thank you. May God bless you all. And this year will be one of our greatest year for you all. Thank you, sir. మన ప్రియతమ ప్రాంతీయ పరిపాలనాధికారి గారు మనలను క్రిస్మస్ శుభాకాంక్షలతో అభినందిస్తూ ఒక చక్కని మాట మనతో చెప్పారు. అదేమిటి అంటే మనందరికీ కూడా ఈ 24వ సంవత్సరము అనేటటువంటిది ఒక మధురమైనటువంటి సంవత్సరము అని వారు చెప్పడం జరిగింది. నిజానికి అది మధురమైనటువంటి సంవత్సరమే. మనం ఎంతో చక్కగా ఈ సంవత్సర కాలంలో మన ఈ ప్రాంగణంలో అనేకమైన పనులు చేసుకోగలిగాం. ఎంతో విజయవంతంగా అన్ని పనులు మనం ముగించుకోగలిగాం. ఆ యొక్క ఆనందము అదంతా కూడా మన పరిపాలనాధికారి యొక్క చలవ, వారి యొక్క ప్రోత్సాహంతోనే. ఇట్స్ ఇండీడ్ ఏ గ్రేట్ ఇయర్ సార్, అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, ఐ షుడ్ సే, బికాస్ lot of cooperation that we had enjoyed with regards to the construction of the parochial home and all the necessary permissions and so on. You have magnanimously supported us, and the history of our parish, the community here, will remember ever your generous cooperation in this regard. So much so, as long as that parochial home remains, you are cherished in our memories. So we thank you at this juncture that you have taken the trouble of coming and blessing us with your greetings. Thank you. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుండి పుదుచ్చేరి ఎంపీ వైద్యలింగమును యానాం కాంగ్రెస్ నాయకులు బుధవారం కలిశారు. పాలిత ప్రాంతమైన యానాం నుండి పుదుచ్చేరి ఎంపీ వైద్యలింగమును యానాం కాంగ్రెస్ నాయకులు బుధవారం కలిశారు. యానంలో జరుగుతున్న సమస్యలను ఎంపీకి వివరించగా ఆయన మాట్లాడుతూ, యానంలో నివసిస్తున్న అన్ని వర్గాల పేదలకు చమురు సంస్థలు నష్టపరిహారం విడుదల చేయాలని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ముల్గపాటి ప్రసాద్ రాజు, చీకట్ల రామకృష్ణ, దున్నా చక్రవర్తి, హరి, సత్యనారాయణ, సుబ్బరాజు మరియు ఇతర కాంగ్రెస్ నేతలు ఎంపీని కలిసి వినతి పత్రం అందజేశారు. అక్కడ వచ్చి మత్స్యవాళ్ళు పేదలు నిండా ఉండారు. పేదలు కార్డు అంతే, రేషన్ కార్డు వస్తే 2/3 కార్డ్స్ అక్కడ ఉండింది. ఎస్సీ పీపుల్లో ఉన్నారు, ఓబీసీలో ఉన్నారు, మిగతా అంత చోట్లనే రెడ్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళకు ఏదైనా జీవితానికి డబ్బు లేదు, వాళ్ళ జీవితానికి ఏదైనా చేయలే అటని చెప్పేసి మాట్లాడినారు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు మనకు వచ్చి రిలయన్స్లో ఉండి మనకు డబ్బు ఇచ్చి ఉన్నారు, ఓఎన్జీసీలో ఉండి డబ్బు ఇచ్చి ఉన్నారు, గుజరాత్ పెట్రోలియంలో ఉండి డబ్బు ఇచ్చి ఉన్నారు. అది వచ్చి పేదలకు లేదు, వాళ్ళకి ఇవ్వలే, వాళ్ళకును నిండా తీసి ఇవ్వలే. మిగతా వాళ్ళకు ఎట్ట మత్స్య వాళ్ళకు ఇస్తారో ఆ మరీ మనకు పేదలకు రెడ్ కార్డు ఉండేటి వాళ్ళకు, ఎస్సీకి, ఓబీసీకి, మిగతాలకు అందరికీ ఇవ్వలే అటని చెప్పి అడుగున్నారు. ఇది సరిగా ఉన్నది. ఏమంటే పేదలు అందరినీ పేదలదా, వాళ్ళకు డబ్బు లేదు, ఏదైనా లేదు, వాళ్ళకి ఏదైనా చేయలే. అది చేసేదానికి మన ఎఫెక్ట్ చేయలే. వీళ్ళు ఓఎన్జీసీలో అడిగితే వాళ్ళు ఇవ్వపోతారు, రిలయన్స్లో అడిగితే ఇవ్వపోతారు. మన వాళ్ళు అక్కడ ఉండే
ప్రాంత మంత్రి మల్లాడి గారు అడిగేది లేదు, ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే అడిగేది లేదు. వాళ్ళకంతా ఏమంటే అక్కడ క్లబ్ నడిచేది, బార్ నడిచేది, ఇదే వాళ్ళకి పనిగా ఉండేది, వేరే ఏదినే లేదు. పేదలు పుట్టి వాళ్ళు ఏదైనా చేస్తారని చెప్తే ఏదైనా చేయలేదని చెప్పాం. ఇక్కడ వచ్చి రిలయన్స్లో వచ్చి పైప్ లైన్ వేగంగా ల్యాండ్లో వచ్చి ఆ పైప్ లైన్ పోతుంది. అక్కడ నిండా సేఫ్టీ లేదు వాళ్ళకు, ల్యాండ్లో ఉండే మిగతా వాళ్ళకు ఏదైనా సేఫ్టీ లేదు, వాళ్ళకు గ్యారంటీ లేదు, ఏదైనా యాక్సిడెంట్ అయితే గ్యారంటీ లేదు. మీరు కూడా చూడవచ్చు, ఇప్పుడు లాస్ట్ మంత్ ఓఎన్జీసీ పైప్ లైను కోరింగా లెవెల్లో లీక్ అయ్యింది. లీక్ అయ్యంగా ఏదైనా చేయలేదు వాళ్ళు. అక్కడ అందరినీ పోయి చూసినారు, నేను టీవీలో చూసినాను, న్యూస్ లైన్లో చూసినాను. అక్కడ అంత గ్యాస్ వస్తుంది. మరి ఉంటే అక్కడ ఫైర్ అయితే ఎవరు చేసేది, ఎవరు వాళ్ళకు సేఫ్టీ ఇచ్చేది? అది సీలో వచ్చినాలా అక్కడ సీతోనే పోతుంది. ఇక్కడ ల్యాండ్లో వస్తే ఆ పక్కన ఉండే ఇళ్ళంతా ఏమయ్యేది? వాళ్ళకంతా ఎవరు గ్యారంటీ ఇచ్చేది? ఆ గ్యారంటీ లేదు లాగా వాళ్ళకు గ్యారంటీ కావాలా, సేఫ్టీ కావాలా, జీవితానికి డబ్బు కావాలా. ఇది ఈ సర్కారు చేయవలే. సర్కారు రంగస్వామి గారు దాంట్లో ఎఫర్ట్ చేయవలే. ఏమంటే రంగస్వామి అక్కడ కంటెస్ట్ చేసినారు. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే బీజేపీలో ఉండి సర్కారుకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రాంత మంత్రి గారు ఆయన్ను బీజేపీకి సపోర్ట్ చేస్తారు, రంగస్వామికి సపోర్ట్ చేస్తారు. ఈ మనిషిను పవర్లో ఉన్నారు. పవర్లో ఉంటే కూడా వీళ్ళకి చేయవలని చెప్పేసి జ్ఞాపకం లేదు, వాళ్ళకు ఎన్నం లేదు, అది చేయవలే. వాళ్ళకు అక్కడ 10 రూపాయలు ఇస్తే ఇక్కడ 5 రూపాయలు ఇవ్వడం లేదా? వాళ్ళకు ఎంత ఇస్తారో అంత కూడా లేదు. ఏదైనా ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఇస్తారా, ఇక్కడ 25 ఇవ్వండి, ఇలా 50,000 ఇవ్వండి. ఏదైనా ఇవ్వలేదా? వీళ్ళకి ఏదైనా లేకుండా ఉంటే వీళ్ళకు ఏం సేఫ్టీ ఉన్నది, ఏం గ్యారంటీ ఉన్నది? ఇదే మనకు నిండా ప్రాబ్లంగా ఉండదు. అక్కడ ఉండేట అందరూ జనాలు ఇది కావాలని చెప్పేసి అడుగుతారు. ఏమంటే వాళ్ళకు జీవితానికి ఎదినే లేదు, దానికోసమే వాళ్ళు అడుగుతారు. జీవితానికి ఉంటే ఈ డబ్బుని వాళ్ళు అడగరు. వాళ్ళు హార్డ్ వర్క్ చేసి వాళ్ళ జీవితానికి ఏదైనా చేసి ఉంటారు. అక్కడ జీవితానికి పని లేదు, జీవితానికి వర్క్ లేదు. అందరినీ ఆంధ్రాకి పోయి పని చేస్తారు. అక్కడ ఆంధ్రాకి పోతే జీవితానికి ఉండాన వేజెస్ ఇస్తారా అటని చెప్తే అంత వేజెస్ లేదు. అమారి ఉంటే మన చోట్లనే అది కావాలి, మన ఏనామల్నే వాళ్ళకు డబ్బు ఇవ్వలే, ఏనామల్నే వాళ్ళకి జీవితానికి ఉండాన పనిని ఇవ్వలే. వీళ్ళు ఏదీనే చేయలేదు. వాళ్ళకు క్లబ్ కావాలా, హోటల్ కావాలా, మందు కావాలా, ఇదే. దానిపైన వాళ్ళకు లేదు. నేను గ్యారంటీ ఇస్తాను. ఏమంటే నేను రాంగా ఏనాంకి వస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో వస్తాను. అప్పుడు నేను అజిటేషన్ చేయబోతాను. అజిటేషన్లో అక్కడ ఉండే పేదలను పిలిచి వచ్చి అజిటేషన్లో నేను చేయబోతాను. దాంట్లో మెయిన్ ఇష్యూ ఏమంటే ఈ కాంపన్సేషన్లో మిగతా వాళ్ళకు అందరికీ ఇవ్వలే. మిగతా వాళ్ళ కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో బేతేలు ప్రార్థన మందిరం వద్ద బుధవారం
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని పాస్టర్ దేవు ప్రసాద్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో బేతేలు ప్రార్థన మందిరం వద్ద బుధవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని పాస్టర్ దేవు ప్రసాద్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సంఘ సభ్యులు మధ్య కేక్ను కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు అనంతరం ప్రేమ విందును ఏర్పాటు చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో ఆటపాటలతో సరదాగా గడిపారు. ఇచ్చి తీసుకుంటున్నాడు హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ऐसे केक ధనుష్ సతీష్ संजू की मौल की నన్ను ధన్యురాలు అందరూ. మనం ఇక్కడ ఎవరైనా నేను చాలా గొప్పవాడిని, చాలా గొప్పదాన్ని అనుకోగలరా? మీరు అనుకోగలరా? మీరు అనుకుంటారు నా జీవితం నా మీద నాకే అసహ్యం పడుతుంది అనుకుంటున్నావు. నువ్వు కాదు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. మరియని ఎన్నుకున్నట్టుగా ఈరోజు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అన్ని తరాల వారు కూడా నిన్ను పొగుడును కాక. మరి అంటుంది అన్ని తరాల వారు కూడా నన్ను ధన్యురాలని ధన్యరాలు అందురు. హల్లెలూయా. నువ్వు ధన్యుడువు. ఏమంటే మీ జీవితంలో పోయిన క్రిస్మస్ కి ఇప్పుడు క్రిస్మస్ కి ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితాల్లో దేవుడు ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడు. ఇంకా భూమి మీద మీరు నేను మనం బ్రతికున్నామంటే, ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. రానున్న రోజుల్లో దేవుడు ఆయన పనిలో గొప్పగా వాడుకోబోతున్నాడు. కేకు చూడండి ఎంత సున్నితంగా ఉంటుందో. ఈరోజు కఠినమైపోయిన హృదయాలు ఉన్నాయండి. ఎంత కఠినంగా ఉంటున్నారో తెలుసా? చాలా కఠినంగా ఉంటున్నారయ్యా. ఆప్యాయత లేదు, అనురాగం లేదు. దేవుడు ఉన్నాడు. కొన్ని మంది వర్ణిక, దీపిక,
సత్య. ఆ కెమెరా ఎవరికి ఇచ్చిండు? ఆశీష్. అందరాన్ని పలకించే మహనీయుడు పుట్టినాడని
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో అన్ని మతాలకు తగిన గౌరవం ఇవ్వడం జరుగుతుందని, క్రైస్తవులకు తగిన గుర్తింపు స్వేచ్ఛ ఇవ్వడమే కాక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో అన్ని మతాలకు తగిన గౌరవం ఇవ్వడం జరుగుతుందని, క్రైస్తవులకు తగిన గుర్తింపు స్వేచ్ఛ ఇవ్వడమే కాక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. క్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ శాంతి, కరుణ, దయార్థ హృదయాలతో ముందుకు సాగాలని సుబ్బరాజు పిలుపునిచ్చారు. ముమ్మడివరం నియోజకవర్గంలో పలు ప్రార్థనా మందిరాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మానవుల కోసం మీరు చేసిన త్యాగం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ క్రిస్మస్ దినోత్సవం సందర్భంగా తండ్రి మీరు తోడుగా ఉన్నా నడిపించారు, మా మధ్యలోకి వచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను మీ జనదినోత్సవం సందర్భంగా తండ్రి మీరు మా మధ్యలో ఉన్నారు కాబట్టి ప్రభా, ప్రతి కుటుంబాన్ని పేరు పైన మీరు ఆస్వాదించండి, ఏసయ్యా నడిపించండి, కాపాడండి ప్రభా. తండ్రి ఆనందాన్ని, సంతోషాన్ని నిత్యముగా కుటుంబాన్ని మీరు దయచేయండి, నడిపించండి, కాపాడండి ప్రభా. వ్యాధి లేని వర్షం చేస్తున్నాం తండ్రి, అపవాదాన్ని బంధిస్తున్నాం తండ్రి. నేను ఇంకా బిడ్డలు మీ నామంలో ఏ తలంపులు, ఆలోచనలు నేను శక్తి నామం నెరవేర్చండి తండ్రి, నడిపించండి తండ్రి, కాపాడండి ప్రభా, దీవించండి, తోడుగా ఉండండి. ప్రతి కుటుంబాన్ని పేరు పైన ఆస్వాదించండి, నడిపించండి తండ్రి ప్రభా. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కృతజ్ఞత కానుక సమర్పించిన ఈ బిడ్డల్లో ఎవరైనా యవన బిడ్డలు నైనా ఉద్యోగాల కోసం మీ కంచి ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి తండ్రి. మీ క్రిస్మస్ ఆనందాన్ని దయచేయండి. రాబోయే రోజుల్లో నూతన సంవత్సరం దీవా మహదేశ్వరుడు. Merry Christmas! Happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Please run put down! Please run put down! Happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy దేవుడు సంజయ్ గారు వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి మాజీ శాసనసభ్యులు దాకా చెల్లిగారు గారికి మరి ఈ చర్చలో ఆహ్వానించినటువంటి మరి బాధలకి మరి అలాగే ఇక్కడ వచ్చేసిన సోదరులందరూ కూడా మరి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మనందరం కూడా క్రీస్తు చూపిన మార్గంలో నడవాలని మరి హింసను హింసను ప్రేరేపించకుండా అహింసను ప్రేరేపించకుండా మనందరూ కూడా క్రీస్తు మార్గంలో నడిస్తే మనందరికీ కూడా మంచిదని
క్రిస్టియన్స్ అంటే ఒక కులం వారే ఉండేవారు, ఎక్కువగా ఎస్సీలే ఉండేవారు. ఈ రోజున అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా మరి జీసస్ యొక్క మార్గం నడుపుతుంటే అది జీసస్ యొక్క గొప్పతనంగా మనం భావించాలి. మరి క్రైస్తవులు అంటే ఎవరికి ఆనందాలు పెట్టరు, కష్ట సుఖాల్లో ఎవరికైనా ఆపదన్నా ఏదైనా ముందుగా వచ్చేది ఒక క్రైస్తవులే. ఎందుకంటే ఒకసారి బాప్తిసం తీసుకున్న తర్వాత వీళ్ళు దేవుడిలో నిమగ్నమైపోతారు, ఎవరికి కూడా హాని చేయదు. మీరందరూ కూడా మరి తప్పనిసరిగా దేవుడి మార్గంలో నడవాలని. మరి గతంలో మా చిన్నతనంలో అయితే ఈరోజు విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఒక మిషనరీ సంస్థలో విద్యా సంస్థలు స్థాపించి అనేక మంది విద్యను నేర్పించినటువంటి విద్యా సంస్థలు కానీ మరి ఈ క్రైస్తవం వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. అందరిలో కూడా ఇలాంటి కానీ ఎక్కడికైనా ఫంక్షన్ కానీ చాలా హ్యాపీగా అందరూ కూడా ఎవరికైనా చిన్న ఆపద వస్తుందంటే సంఘం వాళ్ళందరూ వెళ్తారు. మాకు అలా కాదు, ఎవరికి పక్కన కూడా లేకపోతే ఈ పక్కన కూడా రావడం. మరి క్రైస్తవం ఉన్నారంటే ఈ సంఘంలో ఒక సభ్యుడికి చిన్న హాని జరిగిందంటే అందరూ కూడా వెళ్ళి సహకారం చేసి వాళ్ళ యొక్క శాంతిని మీరు బోధిస్తారు. ఈ దేవాలయానికి మమ్మల్ని ఆహ్వానించిన దైవజనులైన గారికి, వర్షంగారికి, మా పెద్దలు మాజీ శాసనసభ్యులు గారికి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తెలిసాని అశోక్ గారికి, స్థానిక నాయకులు ఏఆర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దల ఏడి గారికి, వేదిక ఉన్న ఈ సంఘస్థలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచ దేశాల్లో, అత్యధిక దేశాల్లో కులాలకు అత్యధికంగా, ప్రాంతాలకు అత్యధికంగా ఎంతో లక్షల మంది, కోట్ల మంది ఈ క్రిస్టియానిటీలో ఉన్నారు. ఈ అందరి దగ్గర పెద్ద మనస్తత్వం. ఎందుకంటే మీ కుటుంబం, మీ కుటుంబ సభ్యులు ప్రభువు మౌనంలో ఉన్నాం. మీతో పాటు మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ కానీ శ్రీరామదాసులు కూడా అంతే బాగుండాలని తెలుసుకోవాలనే గొప్ప మనస్తత్వం క్రిస్టియానిటీ పదవి అనుభవాలకు సంతోషం. అదే కాకుండా గత ఎన్నికల ముందు మీ అందరి దగ్గరికి వచ్చారు. మీ అందరూ ఆశీస్సులు, మీరందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించి మరి ప్రభు యొక్క ఆశీర్వాదంతో రెండో పర్యాయాలను అసెంబ్లీలోకి వెళ్ళే ఏర్పాటు మీరు అందరూ కూడా చేశారు. చంద్రబాబు నాయుడు గారు నేను రెండోసారి దగ్గర కానీ నాకు కూడా ప్రభుత్వ వ్యక్తిగా ఆయన ప్రమోషన్ ఇచ్చారు. ఎందుకంటే 2014లో ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చారు. మీ అందరూ మన 5 సంవత్సరాలు కూడా మా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మన బాలయ్య గారితో జరిగిగా తెచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేశాను. దాని గురించి మళ్ళీ రెండోసారి అవకాశం ఇచ్చారు. కాబట్టి మన నియోజకవర్గంలో మేజర్ సమస్యలు పరిష్కరించి సామాన్య ప్రజలకు కావాల్సిన హౌసింగ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థ కానీ, హాస్పిటల్ వ్యవస్థ కానీ అన్నీ కూడా మన నియోజకవర్గంలో అన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేలా తీసుకొస్తానని చెప్పి ఈ క్రిస్మస్ సందర్భంగా హామీస్తూ మరి మీరందరూ కూడా ఈ నెల అంతా కూడా పెద్ద ఎత్తున ఈ క్రిస్మస్ ఆరాధన చేసుకోవడం, అనేక చర్చిల్లో అందరూ పాల్పంచుకోవడం, మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఈరోజు ఈ దేవాలయంలో ఒక మానవంగా ఉంటుంది. ఇప్పుడు అదే చుట్టుపక్కల మన నియోజకవర్గంలో ఉండే స్క్వేర్గా రౌండ్గా ఉండే చర్చి చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ తప్పనిసరిగా మీ ఏదైతే క్రిస్టియానిటీకి చర్చలకు సంబంధించి అవసరమా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేమందరం ముందుండి దాన్ని పరిష్కారం చేయడానికి ముందున్నాము తెలియజేస్తూ అదే కాకుండా అందులో 4 రోజుల్లో మనకి కొత్త సంవత్సరం కూడా వస్తుంది. మరి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా ఈ కొత్త సంవత్సరంలో భగవంతుడు అన్ని రకాలుగా మీకు ఆయురారోగ్యాలు కలిగేయాలి, ప్రభు యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించిన మాస్టర్ గారికి, వేదిక పెద్దలకు, వేదిక ఉన్న సంఘస్థులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటారు. కాకినాడ జిల్లా
జిల్లా తాళ్లరేవు మండలంలో క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్ ను బుధవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మండల పరిధిలోని పలు ప్రధాన చర్చిల్లో ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్ ను బుధవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మండల పరిధిలోని పలు ప్రధాన చర్చిల్లో ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. మంగళవారం రాత్రి నుంచి చర్చిలన్నీ భక్తులతో కలకల్లాడాయి. అర్ధరాత్రి నుంచి బాలయేసుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రధానంగా తాళ్లరేవులోని బాప్టిస్ట్ చర్చిలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధి జెడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శామ్యూల్ సాగర్ మాట్లాడుతూ క్రిస్మస్ కేవలం పండుగ మాత్రమే కాదని అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన భావన అన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంత సహనం, అవధులులేని త్యాగం, శాంతియుత జీవనం, శత్రువుల పట్ల క్షమాగుణం కలిగి ఉండాలని జీసస్ తన జీవితం ద్వారా తెలియజేశారన్నారు. అలాగే స్థానిక పింకేవారిపేటలోని న్యూ లైఫ్ బేతెస్త ప్రార్థన మందిరంలో పాస్టర్ డి అభిషేక్ రూబెన్ క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులు క్రిస్మస్ కేకును కట్ చేసి ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం వృద్ధులకు దుస్తులను పంపిణీ చేశారు. చిన్నారులు, మహిళలతో చర్చిలన్నీ కలకల్లాడాయి. క్రిస్మస్ డే బట్టి మీ అందరిలో ఉన్న వెలుగును బట్టి దేవుని స్తుతిస్తున్నా. ఒకసారి రెండు చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెప్పండి దగ్గరగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.